హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుందా? అయితే ఈ స్టఫ్డ్ గుత్తి క్యాప్సికమ్ బజ్జీని ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ బజ్జీలను ఎలా చేయాలో చూద్దామా? ముందుగా వాష్ చేసినటువంటి 8 చిన్న సైజ్ క్యాప్సికమ్‌ను అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క క్యాప్సికమ్‌ను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి నాటు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని క్యాప్సికమ్‌లకి కూడా ఇలా మధ్యలోకి నాటు పెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే నిమ్మకాయను ఈ విధంగా సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఉడకబెట్టి తొక్క తీసినటువంటి 3 మీడియం సైజ్ బంగాళదుంపలను వేసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ కస్తూరి మేతి, సన్నంగా తరిగినటువంటి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టుకొని ఇందాక మనం నాట్లు పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా క్యాప్సికమ్ లోపల వరకు బంగాళదుంప మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మనం తీసుకున్నటువంటి క్యాప్సికమ్లన్నిటినీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్స్ అంటే అర కేజీ శనగపిండిని వేసుకోండి. అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ కస్తూరి మేతి, ఇది బజ్జీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే 1 టీ స్పూన్ వాము, వాము అనేది అసలు స్కిప్ చేయకండి. అర టీ స్పూన్ వంట సోడా, అర టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని థిక్ బ్యాటర్గా మిక్స్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు పిండి అనేది మరీ పలచగా కలిపినట్టయితే పిండి అనేది క్యాప్సికమ్కి సరిగ్గా పట్టదు. అలాగే నూనెలో వేసినప్పుడు బజ్జీలు అనేవి నూనె పీల్చేస్తాయి. కాబట్టి ఒకేసారి నీళ్ళు అనేవి వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీలు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలంటే ఈ విధంగా ఆయిల్లో కాస్త పిండి వేసినట్టయితే పిండి అనేది పైకి తేలాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ను తీసుకొని ఈ విధంగా కాడని పట్టుకొని పిండిలో ముంచి వెంటనే ఆయిల్లో వేసేయండి. ఇదే విధంగా మీరు తీసుకున్న కడాయికి వీలుగా 2 నుంచి 3 బజ్జీలను వేసి వెంటనే బజ్జీలపైకి గరిటెతో ఆయిల్ను ఈ విధంగా వేయండి. దీనివలన బజ్జీ నుంచి పిండి అనేది సెపరేట్ అవ్వకుండా పిండి అనేది బాగా పొంగుతుంది. తర్వాత బజ్జీలను ఈ విధంగా మరొక వైపు తిప్పుతూ బజ్జీలు పూర్తిగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. కాసేపటికి బజ్జీలు అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కాస్త క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి కానీ లేదా ఒక న్యూస్ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి కానీ తీసుకోండి. ఇదే విధంగా అన్ని బజ్జీలను వేయించి తీసుకోండి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి పల్లీలు క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలు కాసేపటికి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్ని టమాటా ముక్కలు, సన్నంగా తరిగినటువంటి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, వేయించుకున్నటువంటి పల్లీలు, అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి నిమ్మకాయ రసం, పావు టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి బౌల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత వేయించుకున్న బజ్జీలను ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా చాకుతో మధ్యలోకి కాస్త కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మనం వేయించుకున్న బజ్జీలన్నిటినీ ఈ విధంగా కాస్త కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిక్స్చర్ని తీసుకొని ఈ విధంగా బజ్జీ మధ్యలోకి స్టఫ్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని బజ్జీలకు స్టఫ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ టేస్టీ స్టఫ్డ్ గుత్తి క్యాప్సికమ్ బజ్జీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.